The fifth factor that influences the strength of concrete is age of concrete. సో వాట్ డూ యూ మీన్ బై ఏజ్ ఆఫ్ కాంక్రీట్? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మన ఏజ్, ఒక మనిషి ఏజ్ చెప్పాలి అనుకుంటే ఎట్లా చెప్తారు? పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఇయర్స్, ఎంత టైం పాస్ అయిందో దాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ఎ పర్సన్. సో సిమిలర్లీ కాంక్రీట్ యొక్క ఏజ్ కూడా. అండ్ రిమెంబర్, ది కాంక్రీట్ అచీవ్స్ స్ట్రెంగ్త్ విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ పాసేజ్ ఆఫ్ టైం. టైం గడుస్తున్న కొద్దీ కూడా దానికి స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది, దానికి రావాల్సింది. ఒకేసారి ఒక రోజులోనో లేకపోతే ఒక వారంలోనో దానికి రావాల్సిన స్ట్రెంగ్త్ అంతా కూడా రాదు. ఎందుకంటే ఐ టోల్ యూ దాట్ హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ కంప్లీట్గా 100% అయితేనే కాంక్రీట్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ 100% ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. బట్ this hydration takes place years. It takes years to complete 100%. So how can you exactly say what is the strength of the concrete? Then you do not know what is the strength of the concrete it is going to have, okay, after some years. So now we use a term that is characteristic strength. Characteristic strength of concrete. That is, this is the strength of concrete after 28 days or at the age of 28 days. సో 28 డేస్కి ఒక కాంక్రీట్కి ఎంతైతే స్ట్రెంగ్త్ వస్తుందో దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ అంటాము. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ చూస్తే స్ట్రెంగ్త్ రేషియోని, సో అట్ 28 days what happens is you get 100% of FCK. ఈ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ని FCKతో రిప్రజెంటేషన్ చేస్తాం 100%. సో 18 డేస్కి 0.86% ఆఫ్ 0.86 టైమ్స్ ఆఫ్ FCK, అంటే 86% ఆఫ్ FCKనే దానికి స్ట్రెంగ్త్ ఉంటుంది, కాంక్రీట్ అచీవ్ చేసుకుంటుంది. అండ్ 7 డేస్కి 67%. సో ఈ విధంగా మనం స్ట్రెంగ్త్ని కాంక్రీట్కి చెప్తాం అన్నమాట. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఉంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఎంత? వాట్ ఈస్ దిస్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ అంటే 20 Nm². దిస్ నెంబర్ 20 ఇండికేట్స్ ది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? దిస్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ when its age is 28 days. ఒకవేళ నాకు 7 డేస్కి ఆ కాంక్రీట్కి ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది అని కావాలనుకుంటే 0.67 into 20, సంథింగ్ లైక్ 13 or 14 Nm². Okay, see here, after 28 days, still with respect to time, months and years, concrete still develops strength. But see here it is FCK 20 అనుకుంటే 20 Nm². Here it is after 5 years దానికి వచ్చింది ఎంత అంటే నియర్లీ 1.35 times of 20. మహా అయితే ఎంత ఉందంటే 20లో 30%, అంటే 27 Nm². సో 28 డేస్కి 20 అయితే ఆఫ్టర్ 5 years దానికి స్ట్రెంగ్త్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 7. కానీ ఇక్కడ చూడండి, మీరు కాంక్రీట్ని క్యాస్ట్ చేసేటప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ 0, కానీ 28 డేస్లో 20 Nm² తెచ్చుకోగలిగింది M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది, రైట్? కానీ 28 డేస్ నుంచి 5 సంవత్సరాలకి ఇంత టైంలో పెరిగింది ఎంత అంటే జస్ట్ 7 Nm². అంటే యూ కెన్ సే దాట్ most of the strength of the concrete is developed within 28 days. Within 28 daysలోనే కాంక్రీట్ అచీవ్ చేసుకోగలిగిన మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అది అచీవ్ చేసేసుకుంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చెప్తామంటే కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ని క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్లో చెప్తాము 28 డేస్కి దానికి ఉండే స్ట్రెంగ్త్ని. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం మెచ్యూరిటీ కాన్సెప్ట్లో చూస్తాము. వీ విల్ సీ ఇన్ ది మెచ్యూరిటీ కాన్సెప్ట్ ఇన్ క్లియర్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ అండ్ హౌ డు వీ find that characteristic strength. So the last factor that is influencing the
strength of the concrete is temperature. So we know that the rise in curing temperature speeds up the chemical reaction of hydration. హైడ్రేషన్ జరిగే ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది ఒకవేళ మీరు క్యూరింగ్ టెంపరేచర్ని పెంచితే, అండ్ thus affects the strength in the beneficial way. It increases the strength of concrete. మనం దీని గురించి క్యూరింగ్ దగ్గర చదువుకున్నాం. క్యూరింగ్లో we have seen that one of the method is applying steam to the concrete. స్టీమ్, ఆవిరి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కాంక్రీట్ మెంబర్ది హైడ్రేషన్ ప్రాసెస్ అనేది జరగడం వల్ల త్వరగా కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ అచీవ్ చేయగలుగుతుంది ఎర్లీగా. ఓకే, సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విత్ ది టెంపరేచర్ ఇంక్రీజ్. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ వెన్ ది టెంపరేచర్ ఈస్ హై, ది ప్రాబ్లమ్ ఈస్ ది ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ హ్యావ్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ పూర్. అంటే ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి? What are the products formed? So we know that CSH gel is formed and ettringite is formed and other compounds are formed during the hydration process. And though the quality of those end products is going to be poor when the temperature is raised rapidly. ఓకే, కాబట్టి ఇంక్రీజ్ చేస్తే అడ్వాంటేజ్ ఉంది, అట్లానే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల దెర్ ఈజ్ ఆల్సో డిసడ్వాంటేజ్ ఆల్సో. So you need to take care of, you need to balance both the things. And moreover, the gel space ratio rule, that this will lead to a lower strength compared to with a less porous